హైరార్కీ విజ్డమ్ ప్రేక్షకులకి ఆహ్వానం. ఈ రోజు మనం శ్రీ దేవిదాస్ గారితో శివరాత్రి యొక్క ప్రాముఖ్యత, శివతత్వం అంటే ఏమిటి, అట్లాగే మనం ఈ శివరాత్రి రోజు ఏ నియమాలు పాటించాలి, దాని ఫలితాలు ఎలా ఉంటాయి, ఇలాంటి వాటి మీద కూలంకషంగా చర్చించుకుందాం. అలాగే మీరు శివరాత్రి యొక్క మహత్యాన్ని తెలుసుకొని దాన్ని పాటించి శివుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ శ్రీ దేవిదాస్ గారిని ఆహ్వానిద్దాం. నమస్కారం దేవిదాస్ గారు. నమస్కారం. శివరాత్రి అంటే ఏమిటి? అసలు శివతత్వం అంటే ఏమిటి? శివరాత్రి అంటే ఏదైతే మహా చైతన్యం ఉందో, అనంతంలో వ్యాపించి ఏదైతే ఉందో, ఏదైతే మహా చైతన్యం ఉందో, ఏదైతే శుద్ధ చైతన్యం అని మనం చెప్పుకుంటున్నాము, ఏ చైతన్యం అయితే ఉండడం వల్ల మానవుడు సజీవుడిగా కదలిక ఉంటుందో, ఈ విశ్వాన్ని ఏ చైతన్యం నడుపుతుందో ఆ చైతన్యానికే శివము అని పేరు. ఆ చైతన్యం లేకపోతే నిర్జీవం అది. ఆ చైతన్యం ఉండడం వల్లే మానవుడు సజీవుడు ఉండగలుగుతున్నాడు. ఏదైతే మహా చైతన్యం ఉందో ఆ చైతన్యంలో ఒక భాగమే మానవుడు. శివుడు ఎప్పుడైతే శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతాడో దానికి శవము అని పేరు. అంటే నిర్జీవము జీవము రెండు. ఏదైతే జీవంగా మనం చెప్పుకుంటున్నామో, ఏదైతే మహా చైతన్యంగా చెప్పుకుంటున్నామో, ఏదైతే సర్వాంతరాళాలు విశ్వాంతరాళాల్లో వ్యాపించిందో, ఏదైతే గెలాక్సీ అంతా నిండుందో, ఏదైతే మహా చైతన్యమో, ఏదైతే సుందరమో, ఏదైతే సత్యమో, ఏదైతే శివమో, సత్యము శివము సుందరం, సత్యం శివం సుందరం అంటారు. ఈ మూడు తత్వాలు ఉన్న తత్వం ఏదైతే ఉందో అదే మహాతత్వం. ఆయనే మహాశివుడు, ఆయనే పరమాత్మ, ఆయనకే శివ పరమాత్మ అని పేరు. ఆ పరమాత్మ నుండి ఇవన్నీ ఆవిర్భావం అయ్యి, ఏదైతే బ్రహ్మాండం బదలైన తర్వాత విశ్వాంతరాళాలుగా నక్షత్ర గోళాలు, ఖగోళాలు ఇవన్నీ ఎన్నో రకాలుగా మానవుడు అన్వేషణ చేసినా ఎప్పటికీ తరగని నిధి. ఆ నిధి అంతా వ్యాపించి, విశ్వం అంతా వ్యాపించి ఏదైతే ఉందో అది ఒక్క వస్తువే. ఆ ఒక్క వస్తువే అనేకంగా మారింది. అనేకంగా మారడం వల్ల ఆ అనేకమే పరమాత్మ. అనేకంగా మనం ఉన్నాం. అన్ని కలిపితే ఒక పరమాత్మ, ఒకే పరబ్రహ్మం. ఒకే పరబ్రహ్మం నుండి ఈ సృష్టి స్థితి లయము ఆయనకుంది. ఆ మహా చైతన్యానికే శివుడు అని పేరు. ఆ శివుడు ఆవిర్భావం చెందినదే రాత్రి. ఆ రాత్రి ఏదైతే ఉందో అదే మహాశివరాత్రి. సృష్టి ఆవిర్భావం అయ్యి జీవాంతరాల మొత్తం జీవులంతా ఉద్భవించి సృష్టి బాగా చక్కగా నడుస్తున్నప్పుడు దేవతలంతా కలిపి అమ్మవారిని ప్రార్థన చేస్తారు. అమ్మా, మేము ఎంతో కాలంగా ఎన్నో రకాలుగా ఈ సృష్టిలో ఎన్నో వింతలు విడ్డూరాలు చూసాం. దీని అన్నిటికీ మూల కారణం ఎవరు, ఆయన ఎక్కడుంటారు, ఎలా ఉంటారు, ఇవన్నీ వివరాలు అమ్మవారిని అడుగుతారు దేవతలు. అప్పుడు అమ్మవారు చెప్తుంది, కొంతకాలం మీరు వేచి ఉండండి. ఈ సృష్టి ఆవిర్భావం జరిగింది, జీవులందరూ కూడా మంచి స్థితి కలిగింది. ఇప్పుడు జీవరాశులకు అన్నిటికీ ఒక చక్కటి తత్వం ఏర్పడింది. ఈ తత్వం ఏర్పడింది కాబట్టి ఈ తత్వానికి అర్థం చెప్పి, భాష్యం చెప్పి, వేదాలు ఇవి రాసి అన్ని ఒక ఉపనిషత్తులు అన్ని ఒక తీర్చిదిద్దిన తర్వాత ఋషీశ్వరులు, యతీశ్వరులు, యోగులు, సిద్ధులు, మునులు, దేవతలు వీళ్ళంతా కలిపి అమ్మవారిని అడుగుతారు. అమ్మవారు చెప్తారు అప్పుడు, ఎవరో కాదు, నేనే ఆ శుద్ధ పరబ్రహ్మం. మీరు ఇంతకాలం నన్ను ఉపాసన చేసి నన్ను శక్తిగా మీరు ఆరాధన చేశారు. ఈ చైతన్యం యొక్క స్వరూపమే శక్తి. శక్తే చైతన్యం, చైతన్యమే శక్తి, చైతన్యమే శక్తిగా మార్పు చెందింది. శక్తిగా మార్పు చెంది ఈ అఖండ గోళాలను నడిపిస్తుంది. ఈ గెలాక్సీ అంతా కూడా ఈ విశ్వాంతరాళాల్లో ప్రతిదీ కూడా ఒక సమస్థితిలో ఉండగలుగుతున్నాయంటే శక్తి ప్రభావం. ఆ శక్తే పరబ్రహ్మం. పరబ్రహ్మమే అమ్మ, అమ్మే వారు, వారే అమ్మ. అమ్మవారు అంటే ఈశ్వరుడే అమ్మగా మారి ఈ సృష్టిని నడిపిస్తున్నారు. కానొక సమయంలో పరమాత్మ ఆ ఆవిర్భావం చెందిన రాత్రే శివరాత్రి అని యోగులు, మునీశ్వరులు, పెద్దలు, దేవతలు అంతా కూడా చెప్పబడి, సృష్టి ఆవిర్భావం చెందిన రోజుకే శివరాత్రి అని పేరు. అంటే రాత్రి అంటే నిశి, రాత్రి అంటే చీకటి, రాత్రి అంటే తమస్సు, రాత్రి అంటే అంధకారం, అంధకారం అంటే అవిద్య, అజ్ఞానం, తెలుసుకోలేకపోవడం. ఒక తత్వాన్ని అర్థం చేసుకుని ఆ తత్వాన్ని అనుసరించడం అనేది ఒక చక్కటి విద్య. అది యోగులు, సిద్ధులు, మునులు వీళ్ళంతా ఆచరించి తెలుసుకుని ఒక తత్వాన్ని శోధన చేసిన తర్వాత భగవంతుణ్ణి ఎలాగా మీ ఉనికి మేము ప్రపంచానికి తెలియజేయాలి, మీరున్నారని ఎలా చెప్పగలగాలి, ఏ రూపకంగా చెప్పాలి అంటే ఒక లింగ రూపకంగా చూపించండి, ఒక తేజోబింబంగా నేను ఉంటాను, నాకు అదే రూపము. అయితే మీరు ఏ భావనగా ఏ రూపంతో ఆరాధన చేస్తే ఆ రూపంగా మీకు దర్శనమిస్తాను. మనం చెప్పుకున్నాం చాలా విషయాలు. ఆ విషయాలు కాకుండా భగవద్గీతలో కృష్ణుడు ఒక వాక్యం చెప్పాడు, పుణ్య ఫలం చేత స్వర్గాన్ని ఉంది. ఆ స్వర్గం కొంతకాలం అనిపించిన తర్వాత ఆ స్వర్గంలో పుణ్యం నశించిపోగానే మళ్ళీ మానవ జన్మకు వస్తారు. అంటే దేవతలంతా కూడా ఎప్పుడూ ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ పుణ్యం క్షయించగానే భూమి మీద మళ్ళీ మానవ జన్మలు ఎత్తవలసి ఉంటుంది. మళ్ళీ మానవ జన్మలు ఎత్తి మళ్ళీ కర్మను అనుసరించి మళ్ళీ పుణ్యం సంపాదించి మళ్ళీ వెళ్ళడం కోసమే. అంటే పుణ్యం వేరు, భక్తి వేరు. పుణ్యానికి భక్తికి సంబంధం లేదు. పుణ్యం అనేది నీకు బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది. అది నువ్వు సంపాదించుకుంటే ఎదరెదర జన్మలకి నీకు ఉపయోగపడుతుంది. భక్తి అనేది భగవంతుడే కావాలి, భగవంతున్నే అర్చించాలి, భగవంతున్నే చూడాలి,
భగవంతునే దర్శించాలి. భగవంతుడికి అనుకూలంగా నడుచుకోవడం అనేది భక్తి. భక్తి వేరు, పుణ్యం వేరు. మీరు చేసే సంకల్పం ఏంటి? మమ క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ధన కనక వస్తువాహనాది ప్రీత్యర్థం అని మీరు సంకల్పం చెప్తున్నారు. అంటే నువ్వే కావాలనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవన్నీ ఇస్తే చాలనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఇది భక్తి కాదు. నువ్వు కోరిక చొప్పున చేస్తున్నావు. నీ కోరికలు తీరిస్తే వాడు భగవంతుడు, కోరికలు తీర్చకపోతే భగవంతుడు కాదు. ఏమి ఇవ్వలేదండి మాకు, ఏమీ రాలేదండి. మీరు చేసేది తక్కువ అని అడిగేది ఎక్కువ అంటే ఎవరిస్తారు? ఏ దేవుడు ఇవ్వరు. మీరు చేసేది సక్రమంగా కర్మాచరణమే. కర్మాచరణం కరెక్ట్ గా చేయగలిగితే దాని తగ్గ ఫలితం భగవంతుడు ఇస్తారు. శివరాత్రి నాడు అంతే. మీరు జాగరణ అంటే ఏంటి? ఆ తమస్సుని వీడి బయటికి రా. తమస్సులో ఉన్నావు, ఆ చీకటిని వదిలేయి. ఆ చీకటిలో ఉండకు, మేల్కో. అంటే ఎంత చేసినా, ఎలా చేసినా భగవంతుడు ఇచ్చేది తప్పదు, ఇస్తారు. కాకపోతే మనం ఎంత బాగా చేయాలి, ఎంత బాగా కర్మ చేస్తే ఎంత బాగా ఫలితం వస్తుంది అనేది కూడా మానవుడు బేరీజ్ వేసుకోవాలి. ఇదే కర్మ, ఇది ఇంతే చేయాలి, ఇంతకు మించి చేయవలసిన పని లేదు అని చెప్పేవాడు కొంతమంది. లేదు, కర్మ అనంతం. నువ్వు చేసే కర్మను బట్టి ముక్తి కూడా ప్రాప్తమయ్యే విషయాలు ఉన్నాయి. శివరాత్రి నాడు ముఖ్యంగా మానవుడు ఆచరించవలసింది అంటే జాగరణ. జాగరణం అంటే మేల్కొనడం. మేల్కొనడం అంటే నిద్రపోకుండా ఉండడం కాదు. ఈ తమస్సు నుండి మేల్కొనాలి. తమస్సు నుండి మేల్కొని ఉంటే అజ్ఞానం అని అంధకారం నుండి బయటికి రావాలి. శివరాత్రి అంటే, రాత్రి అంటే నిశ, చీకటి. అంటే మోహం, వ్యామోహం, కర్మల పట్ల వ్యామోహం. ఇవన్నీ కావాలి, ఇవన్నీ చెయ్యాలి, ఇవన్నీ పొందాలి అంటే అన్ని రావచ్చు, రాకపోవచ్చు. రాలేదని బాధపడుతూ కూర్చోవడం కాదు. అవి ఎలా రాలేదు, ఎందుకు రాలేదు, ఎలా సాధించాలనే దానికి కూడా మార్గాలు ఉన్నాయి. ఋషీశ్వరులు, యోగీశ్వరులు అవన్నీ సిద్ధపరిచి ఉంచారు. మానవుల కోసమే కష్టాలు పడకూడదు. మనం పడిన కష్టాలు ఎదరెదర జీవితాల్లో మానవులు పడకూడదని దానికి అంగన్యాసం, కరన్యాసాలతో సహా మంత్రాలు చెప్పబడి ఉన్నాయి. అభిషేక విధి కూడా చెప్పబడి ఉంది. అభిషేక విధి ఏమేం చేస్తే, ఏ ఏ ఫలాలతో అభిషేకం చేస్తే, ఏ జలాలతో అభిషేకం చేస్తే ఏమొస్తుంది. ముఖ్యంగా శివరాత్రి నాడు చేయవలసింది మహా అభిషేకం. అభిషేకం అంటే ఎప్పుడు కూడా తడి ఆరకుండా శివలింగానికి మీరు చేయగలిగినంత సేపు అభిషేకం చేయండి. ఎలా చేసినా పర్వాలేదు. నీటితో చేసినా పర్వాలేదు, పాలతో చేసినా పర్వాలేదు, పన్నీరుతో చేసినా పర్వాలేదు, నూనెతో చేసినా పర్వాలేదు. ఇలాగా అనేక రకాల ద్రవ్యాలతో చెప్పబడి ఉన్నాయి. ఏ ద్రవ్యాలతో చేస్తే బాగా అభిషేకం అవుతుందో ఆ ద్రవ్యాలతో మీకు ఏది సానుకూలమైతే అది, ఆ సమయానికి మీకు ఏది దొరికితే అది భక్తిపూర్వకంగా మాత్రం చేయండి. ఏదో కావాలని ఆశించి మాత్రం మహాశివరాత్రి ఆచరణ చేయకూడదు. మహాశివరాత్రి ప్రత్యేకమైన రోజు. అది ఆయనకు అనుకూలం కలిగితే ఏమిస్తారంటే ముక్తిని కూడా ప్రసాదించగలరు. ఈ శివరాత్రి తిన్నడు ఐక్యమైన శివరాత్రి. తిన్నడికి మోక్షం ప్రసాదించాడు. తిన్నడు ఎవరో? ఒకానొక కాలంలో, భారత కాలంలో అర్జునుడు. ఆ అర్జునుడే మళ్ళీ కిరాతకుడిగా వచ్చారు. అంటే భారత కాలం నాటికి, తర్వాత కాలం నాటికి ఎక్కడున్నాడు ఈయన? ఏం జరిగింది? వీళ్ళంతా స్వర్గారోహణం చేశారు కదా, స్వర్గానికి వెళ్ళారు కదా, మళ్ళీ ఎలా వచ్చాడండి? మళ్ళీ ధర్మరాజు ఏమయ్యాడు? భీముడు ఏమయ్యాడు? నకుల సహదేవులు అయ్యారు. ఈ కథ ఏమైంది అంటే భారతం వరకే కథ రాశారు. మిగతా కథ తర్వాత రాజులు, తర్వాత వంశీకులు, వాళ్ళ వంశీకులు పుడుతూనే ఉన్నారు. ఆ వంశీకులు చోళుల కింద, పాండ్యుల కింద, కాకతీయుల కింద, రాజుల కింద మళ్ళీ మారి భారతదేశాన్ని ఏలేరు. ఆ చరిత్ర వేరే. అర్జునుడు మాత్రం మళ్ళీ తిరిగి భూమి మీదకి మళ్ళీ రావాల్సి వచ్చింది. ఎంచేత రావాల్సి వచ్చింది? కొంత తమస్సు ఉండిపోయింది ఆయన దగ్గర. ఆ తమస్సు ఏదైతే ఉండిపోయిందో ఆ అజ్ఞానంలో పడి ఇంకా నేను అనే భావం ఉంది. ఒక నేను అనే ఒక భావాన్ని మనిషి వదలగలిగితే, నేను అని ఇగోని వదిలేయగలిగితే, కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం, ఈ అరిషడ్ వర్గాలే మానవుణ్ణి నాశనం చేసి, ఈ అరిషడ్ వర్గాలకి మేనేజర్ ఎవరు? ఈర్ష్య, నేను అని అహం అని ఏనాడైతే తెలుసుకున్నావో ఈ తమస్సు విడిపోతుంది. ఆ తమస్సు విడిపోవడమే రాత్రి అని ఒక పదానికి అర్థం. ఆ రాత్రిని ఛేదించగలిగితే నీకు అంతా పగలే, ఇక రాత్రి ఉండదు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి ఒక ఫకీరు 1000 కుండలతో అభిషేకం చేస్తే మహారాజ్యం భోగంతో పాటు దైవ దర్శనం అని ఎవరో చెప్తే విన్నాడు. విని ఒక కుండ తీసుకెళ్లి ఆ కుండతోటి 1000 ఘటాలు అభిషేకం చేసి ఇక చెయ్యలేక ఆ కుండని ఆ శివలింగం మీదే బద్దలు కొట్టేశాడు. బద్దలు కొట్టేసి ఆ శివుణ్ణి తిట్టుకున్నాడు. ఇంత చేశాను, ఏం ఫలితం వచ్చింది? ఒట్టి మాటలన్నాడు. ఒట్టి మాటలని అక్కడే ఇక శరీరం చాలించాడు. అయిపోయింది, సమయం అయిపోయింది. అతనే తానిషా నవాబుగా పుట్టాడు. రామదాస్ గారికి అనుమానం వచ్చి అడుగుతారు, దర్శనం ఇచ్చింది నా కోసం కాదా అని అడుగుతాడు. నీ కోసం కాదు, ముందు జన్మలో ఆయన శివుడికి అభిషేకం చేసి, సహస్ర ఘటాభిషేకం చేసి, ఈశ్వర సాక్షాత్కారంతో పాటు రాజ్యం పొందాలని కోరాడు. కానీ ఆ జన్మలో అతనికి సమయం లేదు. అంచేత మళ్ళీ జన్మెత్తి వచ్చి తానిషా నవాబు కింద పుట్టి రామదాస్ గారిని బంధించినప్పుడు రాముల వారుగా వచ్చి ఆయన దర్శనం ఇచ్చాడు. అంచేత శివాభిషేకానికి ఎంత ఫలితం ఉంది, ఎంత ఫలితం రావాలి, అనంతం. ఆ ఫలితం ఎంతని ఎవరు గణించి ఇప్పుడు కూర్చి ఎవరు చెప్పలేదు. శివరాత్రికి అనంతమైన మహత్యం ఉంది. అంత మహత్యం ఉందంటే
ఒకసారి అగ్ని ప్రమాదం జరిగి పక్క పక్కన అంటే ఒక ఇంచుమించు ఒక జానం కూడా లేదు, ఒక పాక పక్కన ఒక గడ్డి మేటు. పిల్లలు సరదాగా గడ్డి మండుతుందా లేదా అగ్గి పెట్టారు. అగ్గి పెడితే నా ఇల్లే ఆ గడ్డి మేటు అంటుకోవడంలో మహా దారుణమైన అగ్గి పైకి చెలరేగింది. పెద్ద మంటలు, తాడెత్తు మంటలు లేసాయి. కానీ పక్కనే జానుడి దూరంలో నా పాకన ఒక్క పరక కూడా ముట్టుకోలేదు. నేను శివరాత్రికి బయలుదేరి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలని సంకల్పం చేసుకుని అందరూ జనం చాలా మంది తండోపతండాలుగా జనం నా దగ్గరికి వచ్చారు. ఈ లోపల అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన పాకను చుట్టుముట్టింది అగ్ని. కానీ ఎక్కడ ఒక గడ్డి పరకు కూడా అంటుకోనివ్వలేదు ఆయన. ఇంతకంటే మహత్యం ఏం కావాలి? ఒక శివరాత్రికి ఆయనే కదిలి వచ్చాడు నా దగ్గరికి. నందీశ్వరుని తీసుకుని అమ్మవారు, ఈశ్వరుడు ప్రశ్న అడగడానికి వచ్చాడు నా దగ్గరికి. చెప్తాను రండి, మీకేం కావాలో అడగండి అన్నాను నేను. మా అబ్బాయికి చదువు రావాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలని అడిగింది. మీ అబ్బాయికి చదువు, ఉద్యోగం 2 కూడా ఇస్తారమ్మా భగవంతుడు, పరమాత్మ. మీరు జాగ్రత్తగా చేయండి అని చెప్పాను. చెప్తే ఆవిడ సరదా పడి కొంత డబ్బు నాకు ఇచ్చి ఆవిడ వెళ్ళింది. ఇది నిజంగా నా జీవితంలో ఒక శివరాత్రి నాడు జరిగింది. మహాశివరాత్రి నాడు ఏదైతే అనంత చైతన్యం అని చెప్తున్నారో, ఏదైతే శుద్ధ పరబ్రహ్మం, ఎవ్వరికి యోగులకి, సిద్ధులకి, యోగులకి ఎవ్వరికీ కనిపించిన రూపం, మనిషి రూపం దాల్చి నా దగ్గరికి వచ్చాడు ఆయన. మనం అహంతో చెప్తున్నామా, మామూలుగా చెప్తున్నామా, గర్వంతో చెప్తున్నామా, కళ్ళు మూసుకుపోయి చెప్తున్నామా, ఏ స్థితిలో మనం చెప్పగలుగుతున్నాం, ఏ స్థితిలో ఉన్నాడు అని చెప్పి ఏదో వరం ఇవ్వడానికి, ఇంకా పైకి తీసుకురావడానికి, ఇంకా మంచి స్థితిలో తీసుకెళ్ళడానికి ఆయన చేసిన ప్రయత్నమే తప్ప ఆయనకు తెలియకో, చేతకాకో, మరొకటో వచ్చిన పద్ధతి కాదు. ఇలాగ 2 శివరాత్రులకి 2 విశిష్టమైన ఫలితాలు నాకు కనిపించాయి. వేదాల్లోనూ, శాస్త్రాల్లోనూ, పురాణాల్లోనూ ఎన్నో విధాలుగా చెప్పడం ఉన్నాయి. మనకు తోచిన విధానం మనం చెప్పుకున్నాం. మీరు ఏమంటే చేయండి. ఒక బిందె గంగ పట్టుకెళ్ళి అభిషేకం చేయండి, బిందె పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేయండి, లేదా ఫలాలతో అభిషేకం చేయండి, పళ్ళ రసాలతో అభిషేకం చేయండి, ద్రాక్ష రసంతో అభిషేకం చేయండి, పన్నీరుతో అభిషేకం చేయండి. మీకు ఏమీ లేదు, 2 పువ్వులు కొబ్బరికాయ పెట్టుకెళ్ళి నాకు ఇంతే ఉంది శివశివ అనుకోండి. మీకు తెలియని నిజం ఏంటంటే పై లోకాల్లో కూడా ఇది జరుగుతుంది. కేవలం భూమి మీద ఇదేదో జరుగుతుంది, భూమి మీద ఒక తంతుగా పెట్టారనుకోకూడదు. పై లోకాలు ఎన్నైతే ఉన్నాయో, ఎన్నైతే 14 భువనాలు చెప్పబడుతున్నాయో, 14 భువనాలు ఏ 33 కోట్ల దేవతలు ఉన్నారో, ఆ దేవతలంతా కూడా ఏకకాలంలో ఆచరించేదే మహాశివరాత్రి. ఆకాశంలో అనంత శూన్యంలో ఒక లింగం ఆవిర్భావం అవుతుందని చెప్తున్నారు దేవతలు. నారద మహర్షి అదే చెప్పారు. వేదాల్లో ఉన్న విషయాలు అవే చెప్పడున్నాయి, మనకి పురాణాలు, ఇతిహాసాలు అవే చెప్పడున్నాయి. యోగీశ్వరులు, సిద్ధులు, మునులు ఏం చెప్పారంటే ఒక అనంతలింగం ఒక ఆకాశంలో ఆవిర్భావం అవుతుంది ఫలానా సమయానికి. ఆ సమయానికి మీరు అభిషేకం చేసినట్లయితే అనంత ఫలితం పొందుతారు. అదే మహాశివరాత్రి అని ఒక కథ. మరొక కథ, శివుడు ఆ గరళం తాగినప్పుడు మూర్ఛిల్లిపోయినప్పుడు ఆ తమస్సు నుండి, ఆ చీకటి నుండి మళ్ళీ ఆయన మేలుకుని ఆ లెగిసిన రాత్రికి శివరాత్రి అని దేవతలు పెట్టిన పేరు. అలా చేసినా పర్వాలేదు, ఇలాగనుకున్నా పర్వాలేదు. ఎలాగైనా సరే మీరు చేయవలసింది మాత్రం స్పష్టమైన కర్మ ఖచ్చితంగా ఆచరించాలి, ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా చేయడం అంటే ఏంటండి? మనసా వాచా కర్మణ చేయాలి. చాలా సంతోషం అండి. అయితే శివరాత్రి నాడు ఉపవాస దీక్ష చేస్తారు కదా, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు చేయమని చెప్తారు? ఉపవాసం అనే పదానికి అర్థం ఏంటంటే, ఉపవాసం అంటే మామూలుగా రోజు బ్రతుక్కి భిన్నంగా బ్రతకమని. రోజు శుభ్రంగా ఆహారం తింటూ 3 పూట్ల ఆహారం తింటూ మన కర్మలు ఏవో చేసుకుంటాం. ఆ వేళ ఉపవాసం అంటే రోజు బ్రతుకు భిన్నంగా అంటే కొద్దిగా ఆహారం అది తగ్గించి శరీరాన్ని కొంచెం ఉంచుకోగలడానికి, కర్మలు చేయడానికి వీలుగా శరీరాన్ని అనుకూలంగా ఉంచుకోవాలి. లేదా పూర్తిగా నిరాహారంగా ఉండొచ్చు. నిరాహారంగా ఉండి ఆ వేళ చేసినట్టయితే, నిరాహారంగా ఉంటే మనస్సు చెప్పు చేతల్లో ఉంటుంది. ఆహారం ఎప్పుడైతే మనిషి తీసుకున్నాడో, ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో శరీరం చేయవలసిన కర్మలన్నీ జరుగుతుంటాయి కాబట్టి మనస్సు కొంత చెప్పు చేతల్లో ఉండదు. నిరాహారంగా ఆహారాన్ని కొంచెం తగ్గించగలిగితే మనసుని ఎలాగైతే లొంగుబాటుకు తీసుకురావాలో చేసి మార్గాల్లో ఉపవాసం అనేది ఒక మార్గం. ఆ ఉపవాసం అనే మార్గాన్ని సాకుగా పెట్టుకుని స్వల్పంగా ఏదో ద్రవాహారం తీసుకుంటూ ఆ వేళ ఉండి ఏ దేవాలయానికో వెళ్ళి మీరు ఏం చేయగలుగుతారో అంతవరకు ఒక నిర్ణయం తీసుకుని ఇద్దరు ముగ్గురు ఎవరో ఒకరు వెళ్ళి ఏదో విధంగా మీకు ఎంతవరకు చేయగలుగుతారో కర్మని పూర్తిగా మనసా వాచా కర్మణ, ఇది ఏదో మొక్కుబడిగా చేసామని కాకుండా మనస్ఫూర్తిగా పరమాత్మకు మీరు ఆరాధన చేసినట్టయితే దాని ఫలితం చక్కగా వస్తుంది. ఆ వేళ ఆచరించవలసిన నియమం ఏంటంటే, ఒంట్లో ఓపిక లేని వాళ్ళ ఏదో ద్రవాహారం తీసుకోండి. ఒంట్లో ఓపిక ఉంది, మాకు పర్వాలేదు, మేము చేయగలుగుతాం అన్న వాళ్ళు పూర్తిగా ఆహారం లేకుండా ఉండడం చాలా మంచిది. ఆ వేళ శివరాత్రి రోజు మాత్రం కటిక ఉపవాసం చేస్తారు కొంతమంది. ఎందు గురించి అంటే ఆ భక్తి, భగవంతుడి పట్ల అనుకూలత ప్రదర్శించడమే, భగవంతుడికి అనుకూలంగా మారడం, స్నేహితుడిగా సన్నిహితుడిగా ఉండడమే. ఇవన్నీ కర్మలు దేనికి చెప్పబడుతున్నాయంటే, భగవతత్వం ఏదైతే ఉందో అది ఎంత సున్నితమైందో, ఎంత శుభ్రమైందో, ఎంత అందమైందో, ఎంత పవిత్రమైందో, ఎంత నిర్మలమైందో, ఎంత శక్తివంతమైందో, ఎంత చైతన్యంగా ఉంటుందో అది
ఆ తత్వాన్ని అర్థం చేసుకున్న మనిషికి అదే ఏ కళలోనూ రససిద్ధి సాధించాలి. రససిద్ధి సాధించకపోతే పూర్తిగా ఆ తత్వం ఎవరికీ అర్థం కాదు. భగవత్ తత్వం కూడా దైవత్వం సిద్ధించితేనే అప్పుడు దేవతా తత్వం కలిగితేనే భగవంతుడు ముక్తికి మార్గం చూపెట్టగలుగుతారు. దైవత్వం అనేది సిద్ధించకపోతే ఆ మానవుడు ఎంతకాలం బతికినా సరే అది వృధా ప్రయాస అవుతుంది. మళ్ళీ జన్మలకు కారణం అవుతాయి తప్ప భగవత్ తత్వం సిద్ధించకుండా దైవత్వం సిద్ధించకుండా ముక్తి ప్రాప్తం అవుతుందనేది అబద్ధం. పొట్టి మాట. మళ్ళీ నువ్వు జన్మల్లోకి రావాల్సి ఉంటుంది. అదే అర్జునుడు కూడా చేసిన పొరపాటు. కృష్ణుడు పక్కనున్నాడని అహం చొప్పున నన్ను ఎవరు ఏం చేయలేరని ఒక అహం చొప్పున ఉండడం వల్ల పరమాత్మ దర్శనం ఆయనకు కలగలేదు. పరమాత్మే ఒక రూపంలో ఉండి చెప్పి చూశారు. కానీ తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. పక్కనే దేవుడు ఉన్నాడు కానీ అహం పడ్డాడు. అహం వల్ల నేనే అంతా అనుకున్నాడు. నువ్వు కాదు వేరే ఉన్నాడు నిన్ను ఆడించేవాడని తెలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ వేరే విధంగా జన్మెత్తొచ్చి ముక్తి రాహిత్యం పొందవలసి వచ్చింది. అదే మహాశివరాత్రి శ్రీకాళహస్తిలో తిన్నడు ముక్తి పొందిన ఇదే శివరాత్రి. రేపు 11వ తారీఖు శివరాత్రే. ఆ శివరాత్రి చాలా అద్భుతమైన శివరాత్రి. ఇది చాలా సంవత్సరాల తర్వాత వస్తుందని ధనిష్ట నక్షత్రంలో ఏర్పడుతుంది. ఈ శివరాత్రికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని చెప్తున్నారు దేవతలు, ఋషీశ్వరులు, యోగులు. దీన్ని కొనియాడారు ఈ రాత్రి శివరాత్రి. చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఈ వివరణ తెలుసుకున్నటువంటి ప్రేక్షకులందరూ మీకు ఏమైనా సందేహాలు ఉంటే hierarchywisdom@gmail.com కి ఈమెయిల్ పంపగలరు. మీకు సరైన వివరణలు పంపగలం. అతి త్వరలో అద్భుతమైన ఆసక్తికరమైన మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.